దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి గత కొన్ని దినాలుగా మీ దృష్టికి తీసుకొస్తున్న కొన్ని విషయాలు ఉన్నాయి పర్వతాల గురించి. మొట్టమొదటిది ఏంటి? ఏ పర్వతం గురించి ధ్యానం చేశాం అంటే ఏంటో కూడా గుర్తులేదు. ఎందుకని? మొట్టమొదటిది ఏంటిది? అరారాతు పర్వతం. అది దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాం? నూతన క్రియేషన్, నూతన సృష్టికి సాదృశ్యంగా ఉంది. అంటే మనమందరము కూడా క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాము. క్రీస్తునందు మనమందరము కూడా పాతవి గతించిన సమస్తము నూతనమాయను అన్నదానికి ఒక సాదృశ్యంగా ఆ అరారాతు పర్వతాల మీద ఓడ ఆగినందుకు వారు బయటికి 8 మంది క్షేమంగా బయటకు వచ్చి వారే ఒక నూతన సృష్టిగా అప్పటి నుంచి ప్రారంభించబడ్డారు. కనుక అది మనం కూడా పోల్చుకొని, కేవలం పోలిక మాత్రమే పోల్చుకొని మనం కూడా నూతన సృష్టిగా క్రీస్తునందు మార్చబడ్డాము. క్రీస్తునందు పాతవి గతించును, ఇప్పుడు మనం అందరము కూడా నూతన పరచబడిన వారము. హల్లెలూయా. ఇది దానికి సాదృశ్యంగా ఉందని చెప్పాం. రెండవది ఏంటి? మోరియా పర్వతం. అదేంటి? దేనికి సాదృశ్యం? విశ్వాసానికి పరీక్ష అనే దానికి సాదృశ్యంగా కనబడుతుంది. విశ్వాసంలో మరి అబ్రహాము గెలిచినట్లుగా, అబ్రహాము దేవుడు పెట్టిన పరీక్షలో ఆయన విజయం సాధించినట్లుగా మనకు కనబడుతుంది. ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిపీఠం మీద పెట్టి అడిగినప్పుడు అతడు ఏమాత్రం వెనుతీయకుండా అతనికి వచ్చిన విశ్వాస పరీక్షలో కుమారుని సైతం బలిపీఠం మీద పెట్టి తండ్రికి ఇచ్చినట్లుగానే భావించాడు యేసయ్య. హల్లెలూయా. అతని విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినప్పుడు ఆ విశ్వాసంలో అబ్రహాము నిలిచి ఉన్నాడు, గెలిచాడు. అంతేగాని కొడుకుని ఇవ్వటానికి వెనుతీస్తాడా, నాకు ఇస్తాడా ఇవ్వడా, ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది చూద్దాం అన్నప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము గెలిచినట్లుగా, ఆ పరీక్షలో అబ్రహాము నిజంగా విశ్వాసులకు తండ్రిగా చేయబడే ఆ కృప అర్హత సాధించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ అరారాతు పర్వతాలేమో నూతన సృష్టికి సాదృశ్యంగా ఉంది. ఈ యొక్క మోరియా పర్వతమేమో విశ్వాసానికి పరీక్ష సాదృశ్యంగా ఉంది. మీరు వాక్యాన్ని 4 వారాల నుంచి నేను చెప్తుంటే ఇవి మర్చిపోవటం ఏమన్నా న్యాయమేనా? గుర్తుపెట్టుకోవాలి, అన్నీ విని వదిలేయటం కాదు. పరిశుద్ధాత్ముడు ఒక విషయాన్ని నూతనపరిచి సేవకులకి ఇచ్చి అది మీకు బోధిస్తున్నప్పుడు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోకంలో ఎన్నో విషయాలు గుర్తుపెట్టుకుంటారు, వాక్యం గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? ఓకే, మోరియా పర్వతం దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పాం? విశ్వాస పరీక్షకు. చెప్పండి దేనికి? మూడవది సీనాయి పర్వతం. చెప్పండి ఏంటి మూడవది? ఏమిటి? సీనాయి పర్వతం. అదేంటి? ఉపవాసానికి, దేవునితో సహవాసానికి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. అంటే విశ్వాసం ఉపవాసం అంటే దేవునితో శరీరాన్ని నల్లగొట్టుకోవటం, దేవుని సన్నిధిలో శరీరాన్ని నల్లగొట్టుకుని దైవ ప్రత్యక్షతలు పొందటం, 10 ఆజ్ఞలు పొందటం, పంచకాండాలు పొందటం. అంతేకాకుండా ఏంటంటే సీనాయి పర్వతం యొక్క అనుభవం ఏంటంటే దేవునితో మాట్లాడటం, పరలోక యాత్ర, దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం, స్నేహితుని వల్లే మాట్లాడటం, ముఖాముఖిగా చూసి మాట్లాడే ఈ అనుభవాలన్నిటికీ కూడా సీనాయి పర్వతం సాదృశ్యంగా ఉంది. అంటే మోషే దేవునితో సహవాసంలో ఉన్నాడు, మోషే ఉపవాసం ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం సీనాయి పర్వతాన్ని ఎలా మన హృదయాల్లో తీసుకోవాలంటే మనము కూడా ఒక దర్శనం పొందినట్లుగా, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా, మోషే వల్ల దేవుని సన్నిధిలో ఉండి కనిపెట్టి ఉన్నట్లుగా దీనికి సాదృశ్యంగా ఉందని మీకు తెలియజేస్తాను. నాలుగవది హోరేబు కొండ. దేనికి సాదృశ్యంగా ఉంది? అగ్నిలో నుంచి దేవుని ప్రత్యక్షత. చెప్పండి ఏంటి? అగ్నిలో నుంచి దేవుని ప్రత్యక్షత. ఆ తర్వాత ఏంటి? దైవ చిత్తం చేయుట. చెప్పండి హీస్ ద విల్, హీస్ విల్, ఆయన చిత్తం చేయుట. అంటే హోరేబు కొండ అనుభవానికి మనం కూడా వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడిన వారమై అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని చేసేవారం అవ్వాలి అన్నదానికి సాదృశ్యంగా కనబడుతుంది హోరేబు కొండ. తర్వాత ఒలీవ కొండ మీదకి దేవుడు పేతురు, యోహాను, యాకోబులు తీసుకెళ్ళినప్పుడు వారి ఎదుట రూపాంతరం పొందినప్పుడు మహిమ ప్రత్యక్షత అని చెప్పాం. అంటే ఆ ముగ్గురిని మహిమ అనుభవాల్లోకి తీసుకెళ్ళాడని, తండ్రి అయిన దేవుడు తన స్వరాన్ని కూడా ఈ ముగ్గురికి వినిపించాడని, ఆ తర్వాత అక్కడ ప్రాచీన ప్రవక్తలైనటువంటి, పాత నిబంధన ప్రవక్తలైనటువంటి మోషే, ఏలియాలు యేసయ్యతో మాట్లాడటాన్ని వీరు ముగ్గురు కూడా చూశారంటే మహిమ అనుభవాల్లోకి వెళ్ళడము. హల్లెలూయా. అంతేకాకుండా ఇలా ముగ్గురికి ఒక మాట చెప్పాడు, నేను దేవుని రాజ్యాన్ని చూపిస్తానని. ఆ దేవుని రాజ్యం ఏంటి? ఒకటి మోషే, ఒకటి ఏలియాకి సాదృశ్యంగా ఉంది. యేసయ్య రెండవ రాకడలో 2 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకటి అంటే ఎత్తబడే వాళ్ళు ఒకళ్ళు, అలలో సమాధుల్లో నుంచి పైకి ఎత్తబడే వాళ్ళు ఒకళ్ళు, ఆ టయానికి బతికుండి మారుమనసు పొందిన వాళ్ళు, యేసుప్రభు వచ్చే టయానికి బతికుండి మారుమనసు పొంది రక్షించబడి బతికున్నటువంటి వారికి సాదృశ్యంగా ఇద్దరు కూడా యేసుప్రభు వారికి రెండవ రాకడలో ఎత్తబడతారన్న దానికి మోషే, ఏలియాలు సాదృశ్యంగా ఉన్నారు. మోషేనేమో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచే వాళ్ళకి సాదృశ్యం ఉంటే, ఏలియానేమో
బతికున్న వారికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇదే దేవుని రాజ్యం అని వారికి చెప్పటానికి యేసుప్రభు వారు ముగ్గురిని తీసుకెళ్లి పరలోక అనుభవాలన్నీ అవన్నీ చూపించి వారిని బలపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ ఒలీవ కొండ ధ్యానాన్ని దాదాపు 3 వారాలు చెప్పుకున్నాం. ఒలీవ కొండ యొక్క ఆ విషయాలన్నీ 3 వారాలు చెప్తూ వచ్చాను. సో ఇక్కడ ఈ ఒలీవ కొండ అనుభవం చూస్తే ఇందులో దేవుని ప్రత్యక్షత మాటి మాటికి ఒలీవ కొండ మీదకి ఆయన పాదాలు పెట్టడం, ఆయన మోకరించడం, ఆయన కన్నీరు గార్చడం, ప్రార్థన చేయటం దానికి సాదృశ్యంగా ఉన్నాయి. అంటే యేసుప్రభు అలా చేశాడు. కొండ మీదకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, విజ్ఞాపనలు చేశాడు. ఆయన రాత్రి జాములంతా కూడా ప్రార్థన చేసిన అనుభవాలు కొండ మీద ఉన్నాయి. ఆ కొండ మీదకి పరిశుద్ధుని యేసయ్య పాదాలు పెట్టబడింది కదా. తిరిగి మరలా యేసయ్య కూడా వచ్చేటప్పుడు మరలా అదే కొండ మీద పాదాలు పెట్టి రాబోతున్నాడని కూడా పోయిన వారం మీకు తెలియజేశాను. ఆ వచ్చినప్పుడు ఆ ఒలీవ కొండ 2 బద్దలైపోద్దని చెప్పాను. గుర్తొచ్చిందా లేదో మరి? అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క ఒలీవ కొండ మీద అన్ని మంచి కార్యాలు, దైవ కార్యాలు జరిగాయి. దేవుడు రావటం, ప్రార్థించడం, ఆయన కన్నీరు ఒలీవ కొండ మీద పట్టడం. ఆ కొండ అదే కొండ మీద, ఒలీవ కొండ మీద గెత్సమనే తోట కూడా ఉంది. ఆ తోటలోకి వేసి ప్రార్థన చేశాడు. ఆయన రక్తం చెమట బిందువుల వల్లే అదే కొండ మీద పడ్డాయి. హల్లెలూయా. అలాగే అదే ఒలీవ కొండ మీదకి దావీదు ఎలాగా చెప్పులు తీసేసి వస్త్రం కప్పుకొని పైకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దావీదుకి వ్యతిరేకంగా అహీతోపేలు అన్న వ్యక్తి చేసిన ఆలోచనలు ఉన్నాయి, ప్లాన్లు ఉన్నాయి. అవన్నీ పటాపంచలు చేయి ప్రభువా, నీ అహీతోపేలు చేసినటువంటి ఆలోచనలన్నీ చెడగొట్టు ప్రభువా అని దావీదు ఆ కొండ మీదే మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు. అంటే శత్రువు యొక్క ఆలోచనలన్నీ లయపరచమని దావీదు ఆ ఒలీవ కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేశాడు. ఆ ఒలీవ కొండ మీద ఏముందంటే దేవుని మందిరం ఉంటే ఆ మందిరంలో ఉన్న దైవజనుడు వచ్చి ఈ దావీదుతో మాట్లాడి, అతనితో మాట్లాడి కొన్ని విషయాలు అక్కడ చర్చించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒలీవ కొండ అనుభవం ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసే విధానాన్ని తెలియజేస్తుంది. ఒలీవ కొండ మీదకి వెళ్ళిన భక్తులందరూ కూడా, వాళ్ళలో యేసుప్రభు వారు కూడా, యేసయ్య కూడా, సృష్టికర్త కూడా అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒలీవ కొండ ఎంత ఇంపార్టెన్స్ ఉంది కదా, దైవ కార్యాలకి సాదృశ్యంగా ఉందిగా. ఇదే ఒలీవ కొండ మీద సొలొమోను దరిద్ర పని చేశాడు. ఎవరు కదా? సొలొమోను. దేవుని చిత్తములో ఎన్నిక చేయబడిన సొలొమోను ఈ ఒలీవ కొండ మీద భయంకరమైన చేయరాని కార్యాలు చేశాడు. చదువుదాం, అది ఒకసారి చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 7-8 వాక్యాలు చదువుదాం. ప్లీజ్ రీడ్ 1 Kings chapter 11 verse 7 and 8. త్వరగా చదవాలండి. 1వ రాజుల గ్రంథం సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మెలేకు అను అమ్మోనీయులైన హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద, ఇంతకు చాలాసార్లు చెప్పాను మీకు. యెరూషలేము తూర్పు తట్టున ఎదుర్కొన్న ఈ కొండ ఏంటి? ఒలీవ కొండ. ఆ కొండ మీదకి ఈయన గారు ఏం చేశారంట? కెమోష్ అనబడినటువంటి మోయాబీయుల దేవత విగ్రహాన్ని, బలిపీఠాన్ని పెట్టి, ఆ తర్వాత మెలకు అనబడినటువంటి ఒక దేవత యొక్క బలిపీఠాన్ని దాని మీద కట్టి దహన బలులు అర్పించాడు. ఎవరికి? ఆ దేవతలకి. ఇప్పుడు ఈ అపవిత్రమైన కార్యాన్ని కూడా సొలొమోను చేశాడు అక్కడ. ఎంత ఘోరమైన విషయం తెలుసా అండి ఇది? యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన తర్వాత కాలంలో యేసు ప్రభు ప్రార్థన చేసినా అంతకుముందు భక్తులు వెళ్ళి ఏం చేశారు? ఆ కొండ మీదకి ప్రార్థన చేసిన సందర్భాలు లేవా? అక్కడ బలి అర్పణ జరిగిన సందర్భాలు లేవా? అక్కడ పరిశుద్ధ బలి అర్పణ జరిగిన సందర్భాలు లేవా? కానీ ఇక్కడ సొలొమోను కాలానికి వచ్చేసరికి అతని భార్యలు అతని మనసును చెరిపోయటం వలన, తిప్పటం వలన ఈయన వెళ్ళి కెమోష్ అనబడినటువంటి మోయాబీయుల దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతకి బలిపీఠాన్ని కట్టి ఇతను దహన బలులు అర్పించాడు. ఆ దేవతకు అర్పించాడు. ఎవరు? సొలొమోను. ఎవరితను? దేవుని యొక్క ప్రత్యేకమైన ఎన్నికలో ఉన్న వ్యక్తి. త్రోవ తొలగిపోయి, దేవుని యొద్ద నుంచి తొలగిపోయి, దేవుని యొద్ద నుంచి మనసు తొలగిపోయి, దేవుని యొద్ద నుంచి సమస్తం తొలగిపోయి, దర్శనం నుంచి వేరైపోయి, దేవుని మాట వినక భార్యల మాట విని వారి కోసం అక్కడ ఏం చేశారంట? పరిశుద్ధమైన పవిత్రమైన కొండ అంటారు దాన్ని. ఏంటి? ఆ పరిశుద్ధ కొండ మీదకి, ఆ ఒలీవ కొండ మీదకి తను వెళ్ళి ఏం చేశారంట? కెమోష్ అనబడినటువంటి దేవతకు బలిపీఠం కట్టాడు. మెలకు అనేటువంటి ఆ యొక్క దేవత కూడా బలిపీఠం కట్టి అక్కడ దహన బలులు అర్పించి, ఇదంతా కూడా ఒక చాలా భయంకరమైన విషయం, చాలా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు సొలొమోను చేశాడు. ప్రియులారా, నేను మీకు ప్రకటించేది ఏంటంటే, ఇక్కడ దేవుని చిత్తములు ఎన్నిక చేయబడిన వాడు, దేవుడే సర్వాధికారి అని తెలిసిన వాడు, ఇతను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి బలిపీఠం మీదకి అగ్ని దిగిరి దహన బలు, సమాధాన బలులన్నీ దహించగా, ఇతను ప్రార్థన చేస్తే మందిరంలోకి యేసుప్రభు దిగిరాగా, ఇతను ప్రార్థన చేస్తే అద్భుత
అద్భుతాలు జరిగితే ఇతను ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి కదా, ఇతని ప్రార్థన ద్వారా ఇతని చేతులతోనే ఇతని ద్వారానే కదా దేవుని మందిరాన్ని కట్టించింది యెరూషలేములో. ఇంత కృప, ఇంత బలమైన ఆశీర్వాదం పొందిన ఈ వ్యక్తేనా వాళ్ళకి ఆ కెమోష్ దేవత బలిపీఠం కట్టింది? ఎవరి కోసం? భార్యల కోసం. అతను కూడా తిరిగిపోయాడంట. గమనించండి, ఈ రోజుల్లో మన భక్తిని కాపాడుకోవాలి. నీ భక్తి లోకంలో తిరగకుండా, నీ భక్తి లోకపు ఆశల వైపు పోకుండా జాగ్రత్త పరచబడాలి. హల్లెలూయా. మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాత్రం దేవుడా దేవా దేవా అంటే ఎలాగా? అందుకని హృదయంలో యథార్థంగా నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అది కూడా ఆత్మతోనూ సత్యముతో ఒక పర్ఫెక్ట్ ఆరాధన నువ్వు చేయగలగాలి. హృదయంలో యేసు ప్రభువాన్ని ప్రతిష్ఠించుకోగలగాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ నేను మీకు ప్రకటిస్తున్నటువంటి ఈ వాక్యంలో, మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో నేను 8వ వాక్యాన్ని చదువుతున్నాను. చూడండి ప్రియులారా, ఐ విల్ రీడ్. తమ దేవతలకు ధూపము వేయించు బలు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను. అంటే ఎవరి నిమిత్తం చేశాడంట? వింటున్నారు కదండి, సమాధానం చెప్పండి. ఎవరి నిమిత్తం చేశాడంట? భార్యల నిమిత్తం వెళ్ళి సమాధాన బలు అర్పించాడంట. ఇది తప్ప కాదా చెప్పండి? నీ భార్యలు చెప్పినంత మాత్రాన నిజదేవుడికి వ్యతిరేకంగా చేయొచ్చా? కాబట్టి ఇక్కడ ఇలాంటి కార్యాలు పవిత్రమైన కొండ మీద ఆనాడే సొలొమోను చేశాడు, అపవిత్రపరిచాడు. కానీ యేసు ప్రభువారు ఆ కొండ మీదకి ఏం చేశాడు? ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. కొత్త నిబంధన కాలంలో ప్రార్థన చేశాడు. తన చెమట రక్త బిందువులో పడింది ఆ కొండ మీదనే. దావీదు కూడా అదే కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థనకి ఎక్కాడు, చెప్పులు తీసేసి. అంతేకాకుండా రకరకాలుగా అక్కడ ఉన్న ఒలీవ కొండ మీద అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏది? యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆయన తెల్లవారు వరకు కూడా కొండ మీదే ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సొలొమోను చేసిన ఈ కార్యం చాలా అపవిత్రమైనది, చాలా అపవిత్రమైన కార్యం చేశాడు ఒలీవ కొండ మీద. తప్పు కదా, అలా చేయకూడదు. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఇతను చేసిన ఈ పనిని బట్టి యేసు ప్రభు ఎంతో బాధపడి ఉంటాడు. అరే ఏంది ఎలా అయిపోయాడు సొలొమోను అని. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు కానీ నేను కానీ మనం ఎవరైనా చేసిన ఆ వర్ధిల్లం, ఆశీర్వదించబడాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, దీవించబడాలన్నా దైవ చిత్తం మాత్రమే చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇక్కడ సొలొమోను చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 9:10 ఒలీవ కొండ మీద ఇతను చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, ఏ కార్యం చేస్తూ ఉంటే త్రోవ తొలగిపోతే ఒలీవ కొండ మీద ఇతను అర్పించిన ఈ బలుల విషయమై దేవుడు ఎంతో బాధపడుతూ ఇతనికి బుద్ధి చెప్పాలి లేదా తన వైపు తిప్పుకోవాలి, ఒక అవకాశం ఇద్దామని 2 సార్లు ప్రత్యక్షమయ్యాడట. 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయెను. ఎక్కడి ఏం తొలగిపోయింది? సొలొమోను హృదయంలో దేవుడు ఉండేవాడు ఇదివరకు, ఇప్పుడేమో ఆ దేవుడికి చోటు ఇవ్వలేదు, దేవుని యొద్ద నుంచి తొలగిపోయాడు. అంటే హృదయంలో దేవుడైన యెహోవా లేడు. అతను ఇతర దేవతల తట్టు తిరిగిపోయాడు. కానీ దేవుడు 2 మార్లు అవకాశం ఇచ్చాడు, నువ్వు మారు, అలా చేయకూడదు నువ్వని. కానీ విన్నాడా? వినలేదు. కనుక తర్వాత ఏమన్నాడు యేసయ్య? యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా, ఇతర దేవతల తట్టు నువ్వు తిరగద్దని ఏర్పరచుకున్నప్పుడే, సొలొమోను ఏర్పరచుకున్నప్పుడే, అతనికి హెచ్చరిక చేసినప్పుడే ఈ మాట చెప్తున్నాడు. ఇదివరకే చెప్పాడు దేవుడు ఇలాంటి విషయాలు నువ్వు చేయకూడదంటే. దేవుడు చెప్పిన ఆజ్ఞను ఏం చేశాడంటే తర్వాత వ్యర్థపరిచాడు. దేవుడు ఏం చేశాడంట? వ్యర్థపరిచాడు. ఆజ్ఞను గైకొనక యెహోవా అతని మీద కోపగించి, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన నీ దినములయందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేసేదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అంటే ఇక్కడ దేవుడు తన రాజ్యాన్ని సొలొమోను దగ్గర నుంచి ఏం చేశాడంట? తెలుసు, ఆయన్ని ఆరాధించకుండా వదిలేస్తే ఆశీర్వాదం అంతా పోద్దని తెలుసుకోవాలి. ఆయన్ని వదిలేస్తే ఆశీర్వాదం అంతా పోతుంది, దీవెనంతా పోతుంది, కాపుదలంతా పోతుంది.
మరి ఇంతగా సేవించే సొలొమోను హృదయం ఎలా తిప్పిపోవటానికి గల కారణము భార్యలు లోకస్తులను చేసుకున్నాడు. మోయాబు స్త్రీలను, మెలకు అనబడిన దేవతలను ఆరాధించాడు. ఇతడు చేసినటువంటి తప్పిదాన్ని బట్టే ఇతడి యొద్ద నుంచి ఇతని రాజ్యము తీసివేయబడింది. కానీ దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానం ఏంటి? నా కట్టడలను ఆచరించకపోవటం వలన నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యం నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా. తన తర్వాత తరములో ఎవరికి రావాలో ఆ రాజ్యాన్ని సొలొమోను దగ్గర నుంచి తీసేసి దేవుడు అనుగ్రహించాడు, వేరే వాళ్ళకి ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ వ్యతిరేకమైన పని ఒలీవ కొండ మీద జరిగింది, చేసిన పనులు అలాంటి. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని తీసేశాడు. రాజ్యం మీద ఉన్న రాజు యొక్క హోదాను తీసేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఈ ఒలీవ కొండ అనుభవం ఇది. ఆ తర్వాత మనం ధ్యానం చేసింది గొల్గొతా కొండ. హల్లెలూయా చెప్పండి. ఎన్నోది ఇది? గొల్గొతా కొండ ఎన్నోది? ఇప్పుడు 6వది. గొల్గొతా కొండ 6వది. ఇప్పుడు ఈ గొల్గొతా కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రియులారా, బలి అర్పణకు. చెప్పండి ఏంటి? చెప్పండి, దేనికి సాదృశ్యంగా ఉంది? పాప క్షమాపణ నిమిత్తమై అర్పించే బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉంది? పాప క్షమాపణకు బలి అర్పణ సాదృశ్యంగా ఉంది. అంటే ఇక్కడ ఈ గొల్గొతా కొండ మీద నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. సమస్త మానవాళి పాపములన్నీ పరిహరించుటకు సిలువలో యేసయ్య ప్రాణం పెట్టాడు. ఆయన గొర్రెపిల్లగా సమస్త మానవాళి కోసం బలి అయిపోయాడు. కనుక ఆ గొల్గొతా కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే పాప క్షమాపణ నిమిత్తమే అర్పించబడిన బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? యోహాను సువార్త 19వ అధ్యాయము 17-18 వాక్యాలు చదువుదాం. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. గొల్గొతా కొండ గురించి మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇదొక సాదృశ్యంగా మనం తీసుకుంటే నీ జీవితంలో యేసు ప్రభువారు పాప క్షమాపణ నిమిత్తం ఆయన గొర్రెపిల్లగా బలి అయి నిన్ను పరిశుద్ధపరిచాడు. నీ పాపములన్నీ కూడా ఆయన పరిహరించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుదాం. వారు యేసును తీసుకొని పోయిరి. యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. కపాలమనబడిన చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడింది ఏ కొండ మీద? గొల్గొతా కొండ మీద. అది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే సమస్త మానవాళి కొరకు యేసయ్య ఆ కొండ మీదే సిలువలో మరణించాడు, సిలువపై ప్రాణం పెట్టాడు, సిలువలోని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి సమస్త మానవాళికి విడుదల కలుగు చేశాడు. ఆ విడుదల అట్లాగే ఈ యొక్క తండ్రి ఇంట్లో తన రెండవ కుమారుడు యొక్క ఆస్తి అంతటిని కూడా మరి అతడు పోగొట్టిన తర్వాత తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోయిన వ్యక్తిని అతను బుద్ధికి వచ్చిన తర్వాత తండ్రింటికి పరలోకపు తండ్రికి భూమి మీద ఉన్న తండ్రికి నేను వ్యతిరేకంగా చేశాను, ఇది చాలా తప్పని పశ్చాత్తాపడ్డాడు. అంటే తనకిష్టమైన త్రోవలో తొలగిపోయిన వ్యక్తిని దేవుడు ఏం చేశారంటే మరలా తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. సో మనం కూడా అంతే. ఇప్పుడు బలి అర్పణ దేనికోసం జరిగింది? మనమందరము తిరిగి మరలా ఆయన యొద్దకు చేర్చబడాలి, మనమందరము తిరిగి మరలా ఆయన సన్నిధికి రావాలి. త్రోవ తొలగిపోయిన ప్రజలందరికీ కూడా ఆయన పరిశుద్ధ గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, దేవుడు ఈ సమస్త సృష్టిని గురించి మాట్లాడుతూ సువార్త చెప్తున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే సమస్త మానవాళికి కూడా యేసు ప్రభువారు ఏం చెప్తారు? రండి, నా యొద్దనే మీకు విశ్రాంతి దొరుకుతుంది అని ప్రజలందరినీ ఆయన యొద్దకు పిలిచి ఈ బలి అర్పణలో బాలిభాగస్తులుగా చేశారు. అంటే ఈ బలి అర్పణలోకి వాళ్ళు వచ్చి, ఈ నిబంధనలోకి వాళ్ళు వచ్చి, వారు మారు మనసు మంది పశ్చాత్తాపడి బాప్తిస్మం మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బలి అర్పణ దానికే సాదృశ్యంగా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ బలి అర్పణ సాధారణంగా ప్రారంభం నుంచి ఎక్కడ ఉంది చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ప్రారంభం నుంచి అంటే ఆదికాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ 3వ అధ్యాయం 21. మొదటి బలి అర్పణ ఎక్కడ జరిగింది చూద్దాం. ఇది కూడా ఒక 2 వీక్స్, మినిమం 3 వీక్స్ జరుగుతుందండి. వాక్యం కంటిన్యూషన్ అవుతుంది, శ్రద్ధగా వినాలని తెలియజేస్తున్నాను. 3వ అధ్యాయం ఆదికాండం
దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. హల్లెలూయా చెప్పండి అందరూ. అంటే అక్కడ ఒక బలి అర్పణ జరిగింది. ఏంటా బలి అర్పణ? చర్మపు చొక్కాయలు రావాలంటే ఏదన్నా ఒక జీవి వధించబడాలి, దాన్ని శుభ్రం చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి. అది దేవదూత పరిచర్య చేసింది. అక్కడ ఒక దూత పరిచర్య చేసి ఆ జంతువును వధించి వాళ్ళకి చర్మపు చొక్కాయలు, చర్మాన్నే చొక్కాగా వాళ్ళ సిగ్గు, వాళ్ళ యొక్క మానం కప్పుకోవటానికి దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు అవన్నీ వాళ్ళు తొడుక్కున్నారు. ఈ మొదటి అర్పణ, బలి అర్పణ ఏదేను తోటలో జరిగింది. ఎవరి కోసం జరిగింది? అది ఒక సాదృశ్యంగా ఉంది. అరే నీ యొక్క పాప భారం లేకపోతే నీ మీద ఉన్నటువంటి పాపం అది తొలగిపోయి నీవు పరిశుద్ధాత్మతో లేక మహిమాత్మతో మహిమ వస్త్రాన్ని నువ్వు కప్పుకోవాలంటే నీ యొక్క పాపం అంతా కూడా తొలగిపోవాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలంటే క్రీస్తు యొద్దకు రావాలి, ఆయనే నిన్ను కప్పాలి. దేవుని స్తోత్రం. తను మహిమ వస్త్రాన్ని మనం కప్పాడు. దేవుని స్తోత్రం. అక్కడ పోగొట్టుకున్నాం ఏదైనా వనములో, కల్వరి శిలువలో యేసు ప్రభువు వారు తిరిగి తన మహిమతో లేక తన బలి అర్పణతో తన యొక్క మహిమ వస్త్రాన్ని తిరిగి మరలా కప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే కాపాడబడినందుకు కూడా బలి అర్పణ జరిగింది. నేను అంటాను, ప్రతి బలి అర్పణలో యేసు ప్రభువు వారు ఒక సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఆమేన్. నోవాహు కాపాడబడ్డాడు. నోవాహు కుటుంబం అంతా కాపాడబడినప్పుడు అతను ఏం చేశాడు? ఒక మంచి బలి అర్పణ దేవుడికి అనుగ్రహించాడు, ఇచ్చాడు. ఏంటి? పవిత్రమైన పక్షుల్లో, పవిత్రమైన జంతువుల్లో శ్రేష్టమైనవి బలిపీఠం కట్టి దేవునికి అర్పించినప్పుడు ఆ బలి అర్పణలో వచ్చినట్టు ఆ బలి అర్పణ ఇంపైన సువాసనగా దేవుడు ఆఘ్రాణించి స్వీకరించి ఏదైతే దేవుడు జలప్రళయంతో చేత ఇంకొకసారి ఎప్పుడు నేను నాశనం చేయనని నిబంధన చేశాడు, ఇంకెప్పుడు కూడా నాశనం చేయని జలప్రళయం తీసుకురానని. అంటే ఒక బలి అర్పణ ఒక పెద్ద ప్రళయాన్ని ఆపింది. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే అదొక బలి అర్పణగా నేనేమంటానంటే, ప్రతి బలి అర్పణలో యేసు ప్రభువారు సూచనగా కనబడుతున్నాడు. ఈ గొల్గొతా కొండ అనుభవం ఏంటంటే బలి అర్పణకి సాదృశ్యం. ఎవరి బలి అర్పణ? సమస్త మానవాళి కోసం యేసు ప్రభువారు చేసిన బలియాగం. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే మరొక చోట కూడా ఉంటుంది. ఏంటంటే అబ్రహాము తన ఏకైక కుమారుడిని చదువుకున్న గతంలో మోరియా పర్వతం మీదకు కుమారుడిని తీసుకెళ్లాడని. అయినా అదొకసారి చదువుదాం ప్లీజ్. రీడ్ ఇట్. ఆదికాండం 22:13. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22:13. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకొని తన కుమారుడికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఇస్సాకునకు బదులుగా, ఇప్పుడు ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి ఇచ్చేద్దాం అనుకున్నాడు తండ్రికి. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడు? ఆపేసి నీ కొడుకు ఒక్కగానొక్క కొడుకు నాకు ఇవ్వటం వినది లేదు కనుక ఇందుని బట్టి నువ్వు భక్తి కలిగిన వాడవని, నా యందు భయభక్తులు కలిగిన వాడు, భయపడు వాడవని నాకు అర్థమైంది అన్నాడు. సరే, అయితే మరి బలి అర్పణ ఆగిపోకూడదుగా. అక్కడ ఏం కనపడింది? పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు కనపడింది. అది ఎవరు పెట్టారు? ప్రభువే పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ యొక్క కొమ్ములు తగులుకొని ఆ పొట్టేలు పొదలో చిక్కుకొని ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఇస్సాకునకు మారుగా బలిపీఠం మీద పెట్టి బలి అర్పణ చేశాడు. ఈ బలి అర్పణలో కూడా మనకు కనబడుతుంది ఎవరంటే నజరేయుడైన యేసు సాదృశ్యంగా ఒక సూచనగా కనబడుతున్నాడు. అంటే బలి అర్పణ లేకుండా పాపక్షమాపణ లేదు. దేవుడు అడిగాడు బలి అర్పణగా. అడిగితే కొడుకునివ్వడానికి వెనకాడలేదు. వెనకాడలేని భక్తి ఉందని తెలుసుకున్నాడు. మరి ఆ బలి అర్పణ ఆగిపోకుండా మరి యేసు ప్రభువారు అక్కడ ఆ మోరియా పర్వతం మీదే ఆ యొక్క గొర్రె పిల్లను బలిగా అర్పించాడు. ఎవరికి బదులుగా? ఇస్సాకునకు బదులుగా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, బలి అర్పణ ప్రతి దాంట్లో యేసు ప్రభు సూచనగా కనబడుతున్నాడు. గొల్గొతా కొండ అనుభవానికి మనం కూడా రావాలి. అంటే మనము కూడా ఒక శ్రేష్టమైన అర్పణగా ఉండాలి. మనం కూడా దేవుని దృష్టికి ఒక శ్రేష్టమైన అర్పణగా కనపడాలి దేవునికి. అన్యజనులు, పౌలు గారు అంటాడు, అన్యజనులు అనే అర్పణ అని అంటాడు. అది దేవుని రక్తము చేత పరిశుద్ధపరచబడి అని అంటాడు. అంటే అన్యజనులు అంటే యేసు ప్రభువుని ఎరగని వారు. అవునా? ఎవరో తెలియదు యేసు ప్రభు అంటే, వారిని అన్యులు అంటారు. వారు కడగబడి రక్తంతో యేసు రక్తంతో కడగబడి వారు పరిశుద్ధపరచబడితే వారు ఒక ఆఫరింగ్గా, ఒక అర్పణగా దేవునికి కనబడుతున్నారట. ఆమేన్. సో ఇక్కడ ఈ గొల్గొతా కొండ మీద యేసు ప్రభు వారు సమస్త మానవాళి కోసం ఆయన చనిపోయినప్పుడు అది దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే బలి అర్పణకు. ఆ బలి అర్పణలో యేసు ప్రభు వారు కనబడుతున్నాడు.
నీ కోసం, నా కోసం, సమస్త మానవాళి కోసం యేసుప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టాడు. అది ఒక బలి అర్పణ. ఈ బలి అర్పణ గురించి దానియేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఒకసారి 9వ అధ్యాయం చదువుదాం. ద బుక్ ఆఫ్ డానియల్, ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9, క్షమించిన అంతే 9వ అధ్యాయము 24వ వాక్యం. బలి అర్పణ గురించి అన్నిటికీ సమాప్తం యేసుప్రభు చేశాడు. తిరుగుబాటును మాన్పుటకు, మనుషులలో ఉన్న తిరుగుబాటు మాన్పుటకును, పాపము నివారణ చేయుట, పాపం ఏదైతే మనుషుల్లో ఉందో దాన్ని నివారణ చేయుటకును, దోషము నిమిత్తం దోషము నిమిత్తం ఏదైతే దోషం ఉందో మనుషులు ఏలుబడి చేస్తుందో ఆ దోషాన్ని ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతం వరకు ఉండే నీతి ఏదో అది బయలుపరచుటకును. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. తిరుగుబాటు మాన్పే దేవుడు. మనుషుల్లో వచ్చిన తిరుగుబాటు, సాతాను ద్వారా వచ్చిన తిరుగుబాటు, అవన్నీ మాన్పుటకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అలాగే పాపమును నివారణ చేయుటకును, అంటే మనుషుల్లో ఉన్న ప్రతి పాపాన్ని నివారణ చేయాలంటే ఆయన రక్తం చిందించబడాలి. అది గొల్గొతా కొండ మీద యేసయ్య ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపాన్ని శాశ్వతంగా మనుషుల్లో ఉన్నది నివారణ చేసే దేవుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడు. మనుషుల నిమిత్తమై వధించబడిన వాడు, ప్రాణం పెట్టినవాడు, ఆఖరి బొట్టు వరకు నీ కొరకు రక్తాన్ని చిందించిన వాడు, పాపాన్ని నివారణ చేసే దేవుడు ఆయన. అంటే పూర్తిగా తొలగించే దేవుడు. ఒకసారి యేసు నామములో నువ్వు బాప్తిసం పొందితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అంతే. దేవుని స్తోత్రం. పాప నివారణ అయిపోద్ది, ఇక ఉండదు, ఇక ఎన్నటికీ నీ మీద పాపము ఏలుబడి చేయదు. బికాస్ యేసయ్య నీ పాపం నిమిత్తమై నివారణ చేశాడు. ఆ నివారణ తీసేయటానికి మందు ఎవరంటే నజరేయుడైన యేసు రక్తం. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యుగాంతం వరకు. తర్వాత ఏంటంటే దోషము నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయటం. అంటే మనుషుల్లో ఏముంది? పాపమే కాకుండా దోషాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు మనుషులు చేసే పాపాలు మా తలంపులో కావచ్చు, మాటల్లో కావచ్చు, క్రియల్లో కావచ్చు, చేసేవన్నీ వాటిని ఏమంటారంటే తెలిసి కూడా చేస్తున్నాయి. కొన్ని ఉంటాయి బలహీనమే, అవి దోషములు. ఆ దోషముల నిమిత్తమై కూడా యేసయ్య ప్రాయశ్చిత్తం చేసేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఏదైనా ఒకటి బలి అర్పణ మన కోసం జరిగితే ప్రాయశ్చిత్తం అయిపోయిందిరా బాబు, నేనేదో తప్పు చేశాను, నా నిమిత్తం ఆ జంతువు మీద ఆ పాపాలు మోపబడ్డాయి, అది పాపాలు మోసింది కనుక ఆ జంతువు భరించింది కాబట్టి నా పాపాలు పోయినాయి, నా పాపాలు ఆ జంతువు మీద వేసాను, మోపాను. అంటే ఒకరు మోస్తేనే ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు యాజకుడి దగ్గరికి పాపం చేసినోడు వచ్చి, ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఈ గొర్రె పిల్ల కొన్నాను, మరి దీని గురించి నాకు ప్రాయశ్చిత్తం కావాలని అంటే రాయి అని చెప్పి బలిపెట్ట మీద దాని రక్తం మొత్తం ముందు తీసేసి ఆ బలిపెట్ట మీద దాన్ని చర్మం అంతా ఒలిసి దాని మీద పెట్టి దానిలో ఉన్నటువంటి వేస్ట్ అంతా తీసేసి చర్మం ఒలిసి ఆ గొర్రె పిల్లను బలిపెట్ట మీద పెట్టి, ఇదంతా జరిగే ముందే ఏం చేయాలా? ఆ చచ్చిపోకముందు, ఆ గొర్రెపిల్ల చచ్చిపోకముందు ఏం చేయాలా? ఈయన ప్రార్థన చేయాలి. యాజకుడు ఏమని? ఆ గొర్రెపిల్ల మీద తల మీద చేయి పెట్టి, ప్రభా ఇతను చేసిన పాపం దీని మీద మోపుతున్నాం. ఎందుకు? నీ నిమిత్తం ఆ గొర్రె పిల్ల రక్తం చిందించబడాలి. యేసుప్రభు వారు కూడా మన ప్రాయశ్చిత్తం కొరకు సిలువలో మరణించిన కారణం అదే. మన పాపాలన్నీ ప్రాయశ్చిత్తం అవటానికి, దోషాలన్నీ పోవటానికి యేసుప్రభు వారు ఏం చేశారంట? ప్రాయశ్చిత్తం చేశారు. ఆ ప్రాయశ్చిత్తం నీకు వచ్చింది ఎవరు కలుగు చేశారు? దేవుడు. ఎవరు భరించారు? ఎవరైనా యేసుప్రభు భరించాడు. ఆయన తల మీద నీ పాపాలు నా పాపాలు మోసి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. దోషముల నిమిత్తమే ప్రాయశ్చిత్తం. ఎక్కడికి వెళ్ళినా ప్రాయశ్చిత్తం దొరకదు మనిషికి. యేసుప్రభు దగ్గరికి వస్తేనే నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం. అంటే ఏంటి ప్రాయశ్చిత్తం? అంటే అర్థం ఏంటి? క్షమాపణ, విడుదల. ఆమేన్. హల్లెలూయా. సో ఇక్కడ మీరు గమనిస్తే దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం. ఈ గొర్రెపిల్ల మీద ఈ యాజకుడు ప్రార్థన చేస్తుండ, ఈ తప్పు చేసినోడి యొక్క చెయ్యి, కుడి చేతిని ఆ గొర్రెపిల్ల తల మీద పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ చేసిన పాపాలన్నీ భరించింది ఎవరు? ఆ గొర్రెపిల్ల. అంటే బలిపీఠం మీదకి వెళ్ళింది గొర్రెపిల్ల. యేసుప్రభు వారు కూడా సిలువ అనబడిన బలిపీఠం ఎక్కి మన పాపములన్నీ ఆయన భరించాడు గొర్రెపిల్లలాగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు ఆ హృదయంలో తీసుకోవాలి. ఏంటంటే నా కొరకు వధించబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లు నిన్న గొర్రెపిల్లగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం ఒకసారి రండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, 5వ అధ్యాయం
3వ వాక్యం నుంచి చదువుదాం. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయినా ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైనను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయమ పొందినని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యూదా గోత్రపు సింహం యేసు ప్రభువాని గురించి రాయబడి ఉంది. అంటే మరి ఒక మాట కూడా ఇందులో చదువుదాం మనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 6వ వాక్యం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్లను నిలిచియుండుట చూచి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే ప్రియులరా, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల ఇక్కడ జయము పొందేను అని రాయబడి ఉంది కదా. 6వ వాక్యంలో అంటాడు కదా, వధించబడినట్లుండిన అంటే పరలోకంలో యేసు ప్రభువారు సమస్త మానవాళి దృష్టికి పరలోకంలో ఎలా కనపడుతున్నాడు ఆయన అంటే గొర్రె పిల్లలాగా వధించబడినట్లుగా కనపడ్డాడు ఆయన. ఎవరికి? యోహాను గారికి. ఈ యొక్క ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే ఈ యొక్క వధించబడిన గొర్రె పిల్లలాగా యేసు ప్రభువారు కనబడుతున్నాడు. ఆమె అంటే ఏంటి దాని అర్థం? వధించబడినట్లుండినంటే ఈ సృష్టి విశ్వం ఆరంభం దగ్గర నుంచి కూడా సాదృశ్య రూపకంగా ఆయన వధించబడుతూనే ఉన్నాడు. జరిగిన ప్రతి బలి అర్పణలో యేసు ప్రభు కనబడుతున్నాడని దాని భావన. హల్లెలూయా. జగదుత్పత్తి మొదలుకొని వధించబడినట్లుండి అంటే జగదుత్పత్తి అంటే ఈ విశ్వం ప్రారంభించబడిన దగ్గర నుంచి, ఈ యొక్క సృష్టి ప్రారంభించబడిన దగ్గర నుంచి ఆనాడే మనుషులు చేసిన తప్పిదాన్ని బట్టి వధించబడుతుంది ఒక్కొక్క జంతువు. కొన్ని జంతువులు బలి అర్పణలోకి వచ్చాయి. బలి అర్పణ చేయాలి. బలి అర్పణలో పావురం, బలి అర్పణలో పెయ్య, బలి అర్పణలో గొర్రెపిల్ల, బలి అర్పణలో మేకలు, ఇలా అవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే పాపక్షమాపణ ఆ రోజుల్లో కలగాలి మనుషులకి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని పౌలు గారు అంటాడు. కనుక ఇప్పుడు ప్రతి మనిషికి కూడా దోషములు పోవాలన్నా, పాపాలు పోవాలన్నా, నివారణ అవ్వాలన్నా, ఇవన్నీ తొలగిపోవాలన్నా గొల్గొతా కొండ మీద యేసయ్య కార్చిన రక్తములో సమస్త మానవాళి పాపములు కడగబడతాయని తప్ప వీళ్ళు పరిశుద్ధపరచబడరు. దేవుని స్తోత్రం. గొల్గొతా కొండ దేనికి సాదృశ్యంగా ఉంది? ఒక శ్రేష్టమైన బలి అర్పణకు సాదృశ్యంగా ఉంది. ఆ శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన, సమస్త మానవాళికి విమోచన ఇవ్వగలిగిన ఆ పరిశుద్ధమైనటువంటి ఆ కొండ మీద యేసయ్య, ఆ గొల్గొతా కొండ మీద యేసయ్య ప్రాణం పెట్టాడని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటాడు దీని గురించి. కెన్ యూ రీడ్ ఇట్? ద బుక్ ఆఫ్ హెబ్రీ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము ఇప్పుడు బలి అర్పణ దేవుడు క్యాన్సిల్ చేశాడు. దాని గురించి చదువుదాం. 10వ అధ్యాయము 3వ వాక్యం నుంచి చదవండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అంటే గతంలో ఉన్నటువంటి జరిగినటువంటి బలి అర్పణలు ఏవైతే ఉన్నావో, అప్పుడు నేను ఆ పాపం చేశారా, అప్పుడు ఆ గొర్రెపిల్ల వధించాను, ఇప్పుడు డబ్బులు పెద్దగా ఏం లేదు, పావురం తీసుకెళ్తున్నా, అప్పుడు చేసిన పాపం వాడు గుర్తొస్తుంది. ఇప్పుడు మనం చేసిన పాపాలు యేసు రక్తాలు కడిగిన తర్వాత మనకు గుర్తులే ఉండకూడదే కదా. దేవుని స్తోత్రం. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోడు. జీసస్ వాజ్ నెవర్, ఆయన ఎప్పుడు ఇవన్నీ కూడా క్షమించబడ్డవన్నీ ఏది కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. ఈ బలి అర్పణ గురించి పౌలు గారు అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ వాక్యంలో చెప్పాడు. అది చదువుదాం. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం. హల్లెలూయా. చెప్పరేమండి హల్లెలూయా అని? అంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదని మనం చెప్పాం. మరి పాత నిబంధన కాలంలో వారికి జరిగినటువంటి, వారి కోసం జరిగిన బలి అర్పణలన్నీ కూడా అవి తాత్కాలికమైనవనే అర్థం. అంటే శాశ్వత విముక్తి జరగలేదు. మరి శాశ్వత విముక్తి ఎప్పుడు జరిగింది? యేసయ్య 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవ దేహం ధరించుకొని వచ్చి సమస్త మానవాళి కోసం పాపక్షమాపణ కోసం శిలువ మీద బలి అర్పణ చేస్తే అప్పుడు మనుషులందరికీ ఏం కలిగింది? శాశ్వతంగా పాపక్షమాపణ ఇచ్చేశాడు. హల్లెలూయా.
మరి అంతకుముందు ప్రజలు రక్షించబడలేదా? వారికి పాపాలు క్షమించబడలేదా అంటే తాత్కాలికంగా క్షమించబడ్డాయి. మరి వీళ్ళందరినీ దేవుడు ఎప్పుడు క్షమించడానికి వెళ్ళాడంటే ఆయన పరదేశంలోనికి వెళ్ళినప్పుడు ఆ లక్షల మంది, ఆ కోట్ల మందిని, పరదేశం ఇదివరకు ఆ భూమి కింద ఉంటే యేసు ప్రభు చనిపోయిన ఆ శుక్రవారం రోజునే ఆయన భూలోకానికి వెళ్ళిపోయి భూమి కిందకి వెళ్ళిపోయి భూమి కింద ఉన్న ఆ పరదేశులకు దేవుడు సువార్త చెప్పి ఆయాం దాస్, నేనే రక్షకుడిని, నేనే సర్వాధికారిని అని ఆయన తాను గాయములతో ప్రత్యక్షపరుచుకున్నాడు. వాళ్ళందరికీ కూడా సువార్త చెప్పేశాడు. అక్కడే అబ్రహాము కూడా యేసును చూశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారిని చూశారు. ఆయన 3వ రోజు మృత్యుంజయుడు మరలా తిరిగి లేచాడు. హల్లెలూయా. సో ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే ఇప్పుడైతే చల్లదది. ఎందుకు? ఇప్పుడు సమాధానంగా దేవునితో మనల్ని సమాధాన పరచడానికి సమాధాన కారకుడైన యేసు ప్రభువారు సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు. ఆమేన్. ఇప్పుడు అనేక బలులు అక్కర్లేదు, సదాకాలము నిలిచే, ఎప్పటికీ నిలిచే ఒక శ్రేష్టమైన బలి అర్పణ జరిగిపోయింది. అది ఎవరి ద్వారా జరిగింది? యేసు ప్రభు ద్వారా జరిగిపోయింది. ఆయనే బలి అర్పణగా గొల్గొతా కొండపై మరణించాడు, మానవులందరి కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అంటే ఇది ఒక శ్రేష్టమైన బలి అర్పణ. అంటే ఇది సదాకాలము నిలిచి ఒక్క బలి. ఇది సదాకాలము నిలుచు ఒక్క బలి. ఈ ఒక్క బలి ద్వారా యేసుప్రభువు వారు ఏం చేశారంటే మానవులందరికీ శాశ్వత విముక్తి. ఇప్పుడు నువ్వు బాప్తిసం పొందావు, రక్షించబడ్డావు కనుక ఇక నీకు శాశ్వత విముక్తి ఉంది, శాశ్వత రక్షణ, పరలోకం శాశ్వతంగా ఇచ్చేశాడు దేవుడు. ఆమేన్. ఇప్పుడు నువ్వు పాపం చేసి లోకంలో పడిపోయినంత మాత్రం నేను ఏమో వదిలేడా, నువ్వు అవతల పోరా, నువ్వు ఎట్లా చేసావని ఏమన్నా అతని పాపాల విషయమే విచారించి క్షమాపణ వేడుకొని అతనికి తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని తన వారిని పోగొట్టుకునేవాడు కాదు. ఆమేన్. సో ఇక్కడ పాపాలు తీసిపెట్టి అసాధ్యమే మేకల రక్తం, కోడెల రక్తం ద్వారా. కానీ ప్రియులరా, సర్వశక్తి గల యేసయ్య రక్తం ద్వారా పాప క్షమాపణ శాశ్వతంగా కలిగింది. ఇది ఈ బలి సదాకాలము నిలిచి ఒక్క బలి, శ్రేష్టమైన బలి అర్పణ. ఇంకే గొర్రెపిల్ల అక్కర్లేదు. ఆమేన్. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము. ఓకే, కంటిన్యూషన్ చేద్దాం. కాబట్టి ఆయన త్వరగా కాబట్టి ఆయన ఈ లోకమందు యేసే ప్రవేశించేటప్పుడు ఇలా చెప్పాడు. ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి. యేసయ్యకి ఒక శరీరాన్ని తండ్రి ఇచ్చాడు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. పాప పరిహారార్థ బలులు దేవునికి ఇష్టం కాదు. మరి ఎందుకు ప్రవేశపెట్టాడు అని అంటే తాత్కాలికంగా రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలదు కాబట్టి ఆ యొక్క బలి అర్పణలు ఈ గత కాలంలో జరిగాయి. ఇప్పుడైతే అక్కర్లేదు. ఇప్పుడైతే సదాకాలము నిలిచే ఒక్క బలి కిందకి మనం వచ్చాము. అదే ఎవరంటే నజరేయుడైన యేసయ్య రక్తం ద్వారా కడగబడ్డాము. దేవుని స్తోత్రం. శుద్ధి అయిపోయాము. హల్లెలూయా. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీరు 10వ అధ్యాయం ఎబ్రీ పత్రికలో మీరేం చదవాలంటే 10వ వాక్యం నుంచి చదవండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపడుచున్నాము. హల్లెలూయా. పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, నువ్వు పాపివి అంటానికి వీలుందా? ఇప్పుడు మనం మాట్లాడండి. ఇక్కడ ఏమనుంది? యేసుక్రీస్తు యొక్క శరీరం యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంటే యేసయ్య రక్తం ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇప్పుడు మనం పరిశుద్ధులమా పాపాత్ములమా? వాక్యం ప్రకారం యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులే, పరిశుద్ధపరచబడ్డారు. ఆమేన్. ఎవరి ద్వారా పరిశుద్ధపరచబడ్డారు? యేసయ్య ద్వారా, యేసు రక్తము చేత ఆయన రక్షకుడిగా అంగీకరించడం చేసి ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొంది బాప్తిసం పొందుట చేత వారు యేసు రక్తంలో కడగబడ్డారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. 11వ వాక్యం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండెను. ఇక్కడున్న లోకంలో ఉన్న పాత నిబంధన కాలంలో జరిగిన బలి అర్పణలో యాజకుడేగా చేసింది. బలి అర్పణ అంతా యాజకుడేగా, పాస్టర్ గారేగా చేసింది గతంలో. మరి ఎన్నటికీ కూడా పాపాలు తీసివేయలేని ఆ బలినే యాజకుడు మాటిమాటికి అర్పించాడంట. కానీ ఈయన అయితే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించాడు. ఆమె అంతకుముందున్న బలులన్నీ కూడా
అవి శాశ్వతంగా మనిషికి పాపక్షమాపణ ఇవ్వలేకపోయాయి. కానీ ఇప్పుడైతే సదాకాలం నిలిచి ఒక్క బలి కిందకి మనం అందరం కూడా వచ్చాం. ఈ బలి అర్పణ జరిగింది గొల్గొతా కొండ మీద. అంటే సర్వమానవాళి కొరకు గొల్గొతా కొండ మీద యేసు ప్రభువు వారు ఏం చేశారంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకోసం? పాపక్షమాపణ సమస్త మానవాళికి ఇవ్వటానికి. ఓకే, తర్వాత కంటిన్యూషన్ చేద్దాం. 12 చదవండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం, చూడండి ఇక్కడ ఈయన అయితే అంటే యేసయ్య అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. గట్టిగా స్తోత్రం చెప్పి ప్రభువును మహింపరచుదాం అందరం కూడా. హల్లెలూయా. సదాకాలము నిలిచే ఒక్క బలిని అర్పించి పునరుద్ధారణ తిరిగి లేచి ఏ తండ్రి అయిన దేవుని సింహాసనంలో కుడి పక్కన కూర్చున్నాడంట తండ్రితో పాటు. హల్లెలూయా. మరి ఏం చేస్తున్నాడు ఆయన అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? ఎట్లా? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈయన కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏ బలి అర్పణ కిందకు వచ్చాం? సదాకాలం నిలిచే ఒక బలి కదా. అంటే ఇప్పుడు మనల్ని ఏం చేశాడు దేవుడు? సదాకాలము మనల్ని యేసయ్య సంపూర్ణులుగా చేశాడు. అసలు ఎంత ధన్యులం అండి మనం. అంటే ఇప్పుడు నీ పరిశుద్ధత కానీ నీ సంపూర్ణత కానీ యేసయ్య సదాకాలానికి సంపూర్ణం చేసేసాడు. ఆల్రెడీ వి ఫిల్డ్, ఆల్రెడీ మనము సంపూర్ణతలోనికి వచ్చేసాము, నింపబడ్డాం. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడంటే ఏ విధమైన సాక్ష్యం అంటే రాబో కాలంలో వారి హృదయంలో నా ధర్మ విధులు ఉంచేదనని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించాడు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం మన హృదయంలో ఉంది. ఆమేన్. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ లేక యేసు ప్రభువు మనలో ఉన్నాడు. ఆయన వాక్యం మనలో ఉంచాడు. హల్లెలూయా. ఇది ఎవరి ద్వారా జరిగింది? యేసే పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిన కార్యం ఇది. ఆమేన్. అంటే ఇప్పుడు మనం యేసులోకి వచ్చి యేసు రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడి సదాకాలం సంపూర్ణులుగా చేసి ఇప్పుడు మన వాక్యంతో ఉదక స్నానం చేసి వాక్యాన్ని మనదిలో పెట్టి హృదయంలో పెట్టి వాక్యాన్ని మదిలో అంటే హృదయంలో పెట్టి మనల్ని ఏం చేస్తాడంట? సంపూర్ణులు చేస్తున్నాడు దేవుడు. క్రీస్తునందు మనం అందరూ ఇప్పుడు సంపూర్ణులము. ఆమేన్. క్రీస్తునందు మనం అందరూ ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వారము. మళ్ళా మురికి చేసుకోవద్దు. హల్లెలూయా. తెల్లబట్టలు వేసుకున్నావు, మురికి చేసుకోవద్దు. తెల్లబట్టలు అంటే భౌతికంగా వేసుకున్న దాని గురించి కాదు నేను అనేది. రక్షణ వస్త్రాలు తీసుకున్నావు, ఎట్టి పరిస్థితులు మరలా అపవిత్రమైన కావద్దు. ఆమేన్ చెప్పండి. సదాకాలము నిలిచి ఒక్క బలి. అందరూ చెప్పండి ఆ మాట. ఇది గొల్గొతా కొండ మీద యేసు ప్రభువు వారు చేసిన బలియాగం. దాని గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మరి ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రియులారా, హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయం ఒకసారి తీద్దాం. 25 నుంచి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరమును తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చుచును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి అందరూ ఒకసారి. ప్రియులారా, చివరి మాట ధ్యానం చేస్తారు వినండి. ఇక్కడ గత కాలంలో అయితే బలి అర్పణ తీసుకొని సంవత్సరానికి ఒకసారి పాస్టర్ గారు సమస్త మానవాళి కొరకు ఒక్కటే గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల శ్రేష్టమైన గొర్రెపిల్ల అవ్వాలి, అది నిర్దోషమైన గొర్రెపిల్ల అవ్వాలి. నిర్దోషమైన ఏ ఒక్క మచ్చ డాగు ముడత ఏది ఉండటానికి వీల్లేదు, ఏ ఒక్క నల్లెంటి కానీ ఎర్రెంటికలు కానీ ఏదైనా కానీ విరోధమైన ఏది ఉండటానికి వీల్లేదు బాడీ మీద. అలాంటి శ్రేష్టమైన గొర్రెపిల్లని లేక పెయ్యని వధించి ఆ వధించబడిన ఆ రక్తాన్ని పాత్రలో తీసుకొని సంవత్సరానికి ఒకసారి యాజకుడు మందసం దగ్గరికి వెళ్తాడు.
ప్రత్యక్ష గుడారంలో మందసం దగ్గరికి వెళ్తాడు. ఆ మందసం గుడారం అంటే మందిరంలో వెళ్ళి మందసం దగ్గరికి వెళ్ళి 3 సార్లు దాని మీద ప్రోక్షిస్తాడు. ఎక్కడ? కరుణాపీఠం మీద. పైన ఉన్న దేవదూతలు ఉన్నారా, దాని మధ్యలో కరుణాపీఠం ఉంటుంది పైన. ఆ పైన భాగం మీద ప్రోక్షిస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ బయట ఉన్న ఇశ్రాయేల్ ప్రజల పాపాలన్నీ కూడా దేవుడు క్షమించేవాడు. అట్లా సంవత్సరానికి ఒకసారి యాజకుడు ఎన్నో సంవత్సరాలుగా వెళ్ళాలి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడంటే ఒక 40-50 సంవత్సరాలు వెళ్ళినా కానీ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలైనా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చేసిన బలి అర్పణ తాత్కాలికమైంది, అది శాశ్వతమైన విముక్తి రాలేదు. ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి ఏమన్నా అన్నాడు ఇక్కడ అంటే, అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అట్లాగా రావాలంటే సంవత్సరానికి ఒకసారి యేసు ప్రభువు వచ్చి బలి అర్పణ చేయాలంటే ఎన్నిసార్లు రావాలి? ఆయన ఎన్నోసార్లు రావాలి. లెక్క ఉంటుందా దానికి? ఆ గొర్రెపిల్ల స్థానంలో యేసు ప్రభువు రావచ్చు బలి అర్పణ చేయాలి అంటే మాటికి సంవత్సరానికి ఒకసారి ఆయన భూమి మీదకి రావాలా? అక్కర్లేదు కదా. సదాకాలం నిలిచి ఒక్క బలి, ఒకేసారి నేను మానవులందరి కోసం చనిపోతానని మనిషి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి మరలా లేచాడు. దాని గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, తను తానే బలిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేటుకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడినో 27లో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడినో ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి మరలా ఆయన ప్రత్యక్షత ఉంది. ఎట్లా పిల్లరా? రెండవ రాకడలో మెరుపులే కనబడతాడు. మెరుపులోనే ఒక క్షణమే, జస్ట్ అట్లా రెండోసారి పాపం మరలా ప్రజల కోసం ఆయన కనబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం, క్రీస్తు కూడా అనేకుల పాపాలని మనం భరించుటకు ఒక్కసారి అర్పించబడి, ఇక 100 రకాలైన బలులు లేవు. సంవత్సరానికి ఏనే మళ్ళీ దిగి వచ్చే అవసరం లేదు. ఒకటే బలి, అన్ని బలులు అందరికీ ఒకటే బలి. ఆయనే యేసు ప్రభు శిలువ మీద గొల్గొతా కొండలో సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. గొల్గొతా కొండ సాదృశ్యంగా మనకేం తెలియజేస్తుందంటే, ఇదిగో రక్షకుడైన యేసు మీ పాపముల నిమిత్తమై శిలువపై మరణించాడు, ఆయన మీ పాపాలన్నిటికీ పరిహారం చెల్లించాడు అని. హల్లెలూయా. దోషములు, పాపములు, బలహీనతలు అన్నిటి నుంచి విడుదల కలుగు చేశాడు. శాశ్వతంగా సదాకాలము మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాల్గొనేవాళ్ళు ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క బలం ఎద్దకు వస్తుంది, స్వీకరించండి.